అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కనే. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, వ్యాక్సిన్ల గురించి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలని. వ్యాక్సిన్లు వేయించడంతో పాటు ఏ వ్యాక్సిన్కి ఏ వ్యాధి నివారణ అన్నది కూడా మనం తెలుసుకోవాలండి. అలాగే పుట్టినప్పటి నుంచే వ్యాక్సిన్లు అన్నది స్టార్ట్ చేస్తారండి. బేబీకి పుట్టినప్పటి నుంచి కూడా వ్యాక్సిన్లు అన్నది వేయించుతారు. ఆ వ్యాక్సిన్లు ఏంటో కూడా నేను చెప్తాను మీకు. పుట్టిన వెంటనే పోలియో చుక్కలు వేస్తారండి. పోలియో చుక్కల కోసం మీ అందరికీ తెలుసు, 2 చుక్కలు వేస్తారండి. ఇది పోలియో నివారణకై వేస్తారు. అలాగే హెపటైటిస్ బి అన్నది వేస్తారండి. హెపటైటిస్ బి అన్నది కాలేయ వ్యాధులకి సంబంధించిన నివారణ అండి. ఇది కాలేయ వ్యాధులకు సంబంధించింది. కామెర్ల ఇంజెక్షన్ అని కూడా అంటారండి. అలాగే బీసీజీ వేస్తారండి. ఈ బీసీజీ అన్నది ప్రతి ఒక్కరికి ఎడం చేతికి మచ్చ అన్నది ఉంటుంది కదండి, చిన్న మచ్చ, టీకా అంటారు. అది బీసీజీ అన్నది క్షయ వ్యాధికి సంబంధించిందండి. క్షయ నివారణ కొరకై ఈ ఇంజెక్షన్ చేస్తారు. ఈ 3 పుట్టిన వెంటనే వేస్తారండి. ఒక్కొక్కసారి బీసీజీ మనకి అందుబాటులో లేకపోతే నెలలోపు ఎప్పుడైనా వేయించుకోవచ్చండి. దానివల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు. హెపటైటిస్ బి అన్నది మాత్రం 24 గంటల లోపే ఈ వ్యాక్సిన్ అన్నది వేయించుకోవాలి. ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనకు అందుబాటులో దొరుకుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవడం చాలా మంచిదండి. తర్వాత మళ్ళీ నెల 15 రోజులకు ఉంటాయండి వ్యాక్సిను. పుట్టినప్పుడు వేసిన వ్యాక్సిన్లతో కాకుండా పుట్టినప్పుడు వేసిన వ్యాక్సిన్లు తర్వాత నెల 15 రోజులకి మళ్ళీ వ్యాక్సిన్ అన్నది కంటిన్యూ చేస్తారు. పోలియో చుక్కలు మళ్ళీ వేస్తారండి. పుట్టినప్పుడు వేస్తారు, నెల 15 రోజుల తర్వాత కూడా పోలియో చుక్కలు అన్నది వేస్తారు. అలాగే మళ్ళీ నోట్లో నీళ్ళ విరోచనాలకు సంబంధించిన రోటా వ్యాక్సిన్ అన్నది ఇస్తారండి. ఇది నీళ్ళ విరోచనాలకి నివారణ అండి, అతిసార నివారణ అంటారు. ఇది కూడా చాలా మంచిది. ఈ వ్యాక్సిన్ కూడా వేయించాలి. ఐపీవీ ఇంజెక్షన్ కూడా ఇస్తారండి. ఇది పోలియో నివారణ. పోలియో చుక్కలతో పాటు ఐపీవీ ఇంజెక్షన్ కూడా పోలియోకి సంబంధించిందండి. ఈ వ్యాక్సిన్ చేతికి చేస్తారండి. అలాగే పెంటావాలెంట్ అన్నది వేస్తారండి, కాలుకి చేస్తారు. పెంటావాలెంట్లో కొన్ని వ్యాధులకు సంబంధించి కొన్ని వ్యాధుల నివారణ అయితే ఉంటుందండి. కంటి సప్పి, కోరింత దగ్గు, మెదడువాపు, ధనుర్వాతం ఇలాంటి వ్యాధుల నివారణకు సంబంధించి పెంటావాలెంట్లో ఉంటుందండి. పెంటావాలెంట్ కూడా వేస్తారు. అలాగే పీసీవీ ఇంజెక్షన్ ఇస్తారండి, కాలుకి, కుడి కాలుకి ఇస్తారు పీసీవీ ఇంజెక్షన్ అన్నది. ఇది న్యూమోనియా వ్యాక్సిన్కి సంబంధించిందండి. నిమోనియా వ్యాక్సిన్ అండి. ఇది మనకి గవర్నమెంట్లో ఉండేది కదండి, ప్రైవేట్గానే దొరికేది మనకి. ప్రైవేట్గా ఇప్పుడు ఎవరు ఎక్కడికి బయటికి వెళ్ళి అయితే వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రతి ఒక్క వ్యాక్సిన్ మనకి గవర్నమెంట్లో అందుబాటులో ఉంది. మనం అందరం కూడా గవర్నమెంట్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవడం చాలా మంచిది. ఈ ఇంజెక్షన్లన్నీ కూడా నెల 15 రోజులకైతే కంప్లీట్ అయిపోతాయండి. 5 రకాలు సంబంధించి నెల 15 రోజులు ఇంజెక్షను 6 వారాలకి అని అంటారు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి వేయించుతారండి. ఇవి 6 వారాలకు సంబంధించిన ఇంజెక్షన్లు అయితే చెప్పాను కదండి. మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ అయితే మళ్ళీ వేయించాలండి. ఆ వ్యాక్సిన్ ఇన్ని వ్యాక్సిన్లు వేయించాల్సిన అవసరం ఉండదండి. 2వ డోస్కి అయితే పెంటావాలెంట్ ఒకటే వేస్తారు. అలాగే నోట్లో 2 రకాలకు సంబంధించి పోలియో చుక్కలు వేస్తారు. నీల విరోచనాలకు సంబంధించి రోటా వ్యాక్సిన్ అయితే ఇస్తారండి. ఈ 3 రకాలు అయితే సెకండ్ డోస్లో ఉంటుంది. సెకండ్ డోస్ కంప్లీట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్, నెల 15 రోజుల దగ్గర నుంచి ఒక 1 మంత్ గ్యాప్లో 14 వారాలు వచ్చే వరకు కూడా వ్యాక్సిన్ అన్నది వేస్తారండి. తర్వాత మళ్ళీ థర్డ్ డోస్ 14 వారాల తర్వాత ఉంటుంది. ఫస్ట్ డోస్లో మీరు ఎన్నైతే వేయించుతారో నెల 15 రోజులు వ్యాక్సిన్ అయితే మీరు ఏమేమి వేయించారో మళ్ళీ థర్డ్ డోస్లో 14 వారాల్లో అవన్నీ కూడా మళ్ళీ వేయించాలండి. పోలియో చుక్కలు వేయించాలి, అలాగే రోటా వ్యాక్సిన్ వేయించాలి, పెంటావాలెంట్ వేయించాలి, పీసీవీ చేయించాలి, ఐపీవీ చేయించాలి. ఇవన్నీ కూడా ఈ వ్యాక్సిన్లన్నీ మళ్ళీ 14 వారాల్లో మీరు అన్నది బేబీకి అన్నది వేయించాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సిన్లన్నీ కంటిన్యూగా వేయించాలి. ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు. నేను వ్యాక్సిన్ల గురించి ఇంకా చెప్పాలండి. ఇది ఒక 5 నిమిషాల్లోనో లేదా 10 నిమిషాల్లోనో చెప్పడానికి అవ్వదండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేను పార్ట్ వైజ్ ప్రకారంగా నేను మీకు వీడియో అయితే చేసి వ్యాక్సిన్ల గురించి అయితే చెప్తానండి. ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ డీటెయిల్స్ అన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడతో 14 వారాలండి. 14 వారాలకి సంబంధించిన ఇంజెక్షన్లు అయితే కంప్లీట్గా పూర్తయిపోతాయి. ఈ వ్యాక్సిన్లన్నీ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ 10వ నెలలో వ్యాక్సిన్ ఉంటుందండి బేబీకి. 10వ నెల వచ్చేటప్పటికి తట్టు వ్యాక్సిన్ అన్నది ఉంటుందండి. తట్టు నివారణ అంటే పొంగు చూపడం అని అంటారు కదా, అమ్మవారు అని అంటారు, ఇలా పొంగు చూపడం అని కూడా అంటారు కదండి. దానికి సంబంధించిన నివారణకై ఎంఆర్ వ్యాక్సిన్ ఉంటుందండి. MR1 వేస్తారు. ఇది చేతికి చేస్తారు. MR1 అన్నది ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల పిల్లల్లో పొంగు నివారణ
చేయడానికి అవకాశం ఉందండి. ఈ తట్టు వ్యాక్సిన్తో పాటు చేతికి ఐపీవీ చేస్తారు. అలాగే పీసీవీ ఇంజెక్షన్ కూడా ఇస్తారండి. ఐపీవీ ఇంజెక్షన్ ఇస్తారు, పీసీవీ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ పీసీవీ ఇంజెక్షన్ గురించి చెప్పాను కదండి, న్యూమోనియాకి సంబంధించిన ఇంజెక్షన్. ఐపీవీ అన్నది పోలియో ఇంజెక్షన్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ విటమిన్ ఏ అన్నది కూడా ఇస్తారండి. విటమిన్ ఏ అన్నది కంటికి సంబంధించిందండి. ఈ విటమిన్ ఏ అన్నది చాలా మంచిది. పిల్లల్లో స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ డిసీజ్ రాకుండా, అలాగే రేచీకటి అన్నది లేకుండా, కంటి సమస్యలు లేకుండా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ఈ విటమిన్ ఏ అన్నది చాలా తోడ్పడుతుందండి. ఈ విటమిన్ ఏ అన్నది వేయించాలి. ఇది స్పూన్తో పట్టిస్తారండి. 10వ నెల వ్యాక్సిన్కి మీరు తీసుకెళ్ళినట్లయితే పిల్లలకి స్పూన్తో అయితే ఈ వ్యాక్సిన్ ఇస్తారు. నోట్లోకి స్పూన్తో అయితే వేస్తారండి ఈ వ్యాక్సిన్. 10వ నెల వరకు నేను కంప్లీట్గా అయితే మీకు చెప్పాను కదండి వ్యాక్సిన్ గురించి. ఇంకా మనం సంవత్సరన్నర ఇంజెక్షన్ కోసం తెలుసుకోవాలి, అలాగే 5వ సంవత్సరం ఇంజెక్షన్ కోసం తెలుసుకోవాలి, 10వ సంవత్సరం ఇంజెక్షన్ కోసం తెలుసుకోవాలి, 16వ సంవత్సరం ఇంజెక్షన్ కోసం కూడా తెలుసుకోవాలి. ఇన్ని వివరాలు మనం తెలుసుకోవాలంటే ఒకేసారి మనకు అవ్వదు కదండి. నేను మళ్ళీ పార్ట్ 2లో అయితే మీకు చెప్తాను. నా ఛానల్ని ఫాలో అయిపోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.